నేను ఈ వీసా ఇంటర్వ్యూలో ఏమేమి క్వశ్చన్స్ అడిగారు మమ్మీ? అంటే హైదరాబాద్లో ఏం అడగలేదు. ఏమంటే పోయినా బోర్డింగ్ పాస్ తీసుకున్నాక వీల్ చైర్ అని చెప్పేసిన బోర్డింగ్ పాస్ కానీ వీసా అని చెప్పగానే వీల్ చైర్ ఓకే చేసిర్రు. నాకు ఆడ చెకింగ్ చేసిర్రు, 3 దిక్కులు చెక్ చేసిర్రు. దుబాయ్ ఫ్లైట్ ఎక్కించారు. ఆ నుంచి మళ్ళీ దుబాయ్లో గిట్ట ఏం అడగలేదు, వీల్ చైర్ అని చెప్పేసిన దిగంగానే. ఆ నుంచి దుబాయ్లో మళ్ళీ ఇక్కడ అమెరికాకి విమానం ఎక్కించారు. అమెరికాలో అడిగారు. ఏం అడిగారు? ఇక్కడికి వెళ్తున్నారు మీరు, ఇంగ్లీష్లో అర్థమైందా? ఏ ఊరు ఎక్కడ అని అడిగిండ్రు. ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. ఇంగ్లీష్లో చెప్పారు, నీకు అర్థం కాదు? కొంచెం ఇంగ్లీష్లో చెప్పారు కానీ కొంచెం అర్థమైంది నాకు. బాడీ లాంగ్వేజ్ చూసి అర్థమయ్యి నేను కొంచెం తెలుగు హిందీ కలిపి చెప్పిన. నా కూతురు దగ్గరికి వెళ్తానని చెప్పిన. ఎవరంటే నా కూతురు నా అల్లుడు అమెరికాలో ఉంటారని చెప్పిన. ఎక్కడ అన్నారు, ఎక్కడ అని అడిగారు. ఇండియానా పోలీస్ అని చెప్పిన. అంటే అవునా అని ఎమ్మటే వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడారు, తెలుగు మాట్లాడలే. ఇండియానా పోలీస్ అన్న అంతే. ఓకే తెలుగు అంటే తెలుగు అన్న. ఎమ్మటే స్టాంప్ వేసారు, ఓకే అని పంపించేసారు. ఓకే, నీకు ఫ్లైట్ ఎట్లా అనిపించింది? ఎమిరేట్స్ మంచిగా అనిపించింది. ఫస్ట్ టైం కాబట్టి హైదరాబాద్లో కొంచెం భయం అనిపించింది. తర్వాత ఏమనిపించలే. సీట్లు బాగున్నాయి. ఫుడ్ అంటే అక్కడ మనకు మన సైడ్ లో మంచిగా ఉంది కానీ దుబాయ్లో మంచిగా అనిపించలే. ఇంకా కొద్దిగానే వీల్ చైర్ అని అడిగిన. అక్కడ ఆమె అమెరికా ఆమె ఇక్కడ వీల్ చైర్ వచ్చేసింది. ఇంకా అడగగా వచ్చి ఇక్కడ అడిగింది ఎక్కడికి పోవాలి అంటే ఫోన్లో అమ్మట మనకు ఫోన్ వైఫై ఆన్ చేయాలని ఆన్ చెప్పించిన. నువ్వు ఎక్కడ ఫ్లైట్ దిగినా, దుబాయ్ లో దిగిన, ఇక్కడ దిగిన వైఫై ఆన్ చెప్పించుకున్నాను. అక్కడ అట్నే ఆన్ చెప్పించుకున్నా, ఇక్కడ అట్నే ఆన్ చెప్పించుకున్నా. అప్పుడు ఇక మీకు ఫోన్ చేసి చెప్పేసిన. వచ్చిందాక ఆడ చెకింగ్ అయిపోయింది. చెప్పేసినాక ఇక మళ్ళీ మన లగేజ్ తీసుకున్నా, లగేజ్ బ్యాగులు తీసుకున్నా. ఆమె తీసిచ్చింది. తీసిచ్చి నేను తీసుకోవాలి ఆడ కూర్చోబెడితే మేము వచ్చాము. ఇంకా 1 అవర్లో వచ్చారు మీరు. ఇంకా ఈజీ అయినా హైదరాబాద్ నుంచి అమెరికాకి రావడం? ఈజీ అంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఒక్కరు రావాలంటే ఇబ్బంది. వీల్ చైర్ ఉంటే ఈజీగా. వీల్ చైర్ అంటే ఈజీ కానీ బోర్డు పెట్టినట్టుగా ఒక్కదాన్ని మాట్లాడాలంటే అంతగా తెలుగు వాళ్ళు కలిసి రాబట్టి కొద్దిగా అనిపించింది. కానీ వాళ్ళ సీట్ వేరే పడ్డది, నా సీట్ వేరే పడ్డది. తెలుగు వాళ్ళు కలిసి ఫ్లైట్ లో నిద్ర పట్టిందా? మంచిగా పట్టింది. ఒక 1 అవర్, ఒకసారి 1 అవర్ అట్లా పండుకున్నా. ఎక్కువ పండలేదు, నిద్ర పట్టలే. కొత్త ప్లేస్ కదా ఫ్లైట్లో, నిద్ర అంతా పట్టలే. దుబాయ్ నుంచి ఇక్కడికి వచ్చినాక నిద్ర పట్టింది. ఎక్కిన తర్వాత దుబాయ్లో ఎక్కిన తర్వాత నిద్ర పట్టింది. ఓకే.